Hello, this is A. Lakshmi Narayana, lecturer in economics. Today we are discussing about marginal efficiency of capital. ఉపాంత మూలధన సామర్థ్యం అనే భావనను తీసుకొని వివరించడం జరుగుతుంది. మన కాలేజీలో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులు ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల అవగాహన కొరకు స్క్రీన్ మీద ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ ఉంచడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో మరియు ఇంగ్లీష్లో చేయడం జరుగుతుంది, గమనించగలరు. ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనే భావనను ఎక్కువ మొత్తంలో విశదీకరించిన ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్. అసలు మనం ఎంత మేరకు పెట్టుబడులు పెడితే ఎంత మేరకు తిరిగి మనకు రిటర్న్స్ అవుతాయి అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఉపాంత మూలధన సామర్థ్యం అనే అంశాన్ని కీన్స్ వివరించడం జరిగింది. ముఖ్యంగా అకార్డింగ్ టు జేఎం కీన్స్, నేషన్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ స్టాక్ క్యాపిటల్. జాతీయ ఉత్పత్తి అనేది ఆ యొక్క దేశం యొక్క మూలధనం యొక్క స్థిరాస్తులపైన ఆధారపడి ఉంటుంది. An increase in the stock of capital increases output. An increase in the stock of capital, ఇక్కడ ఈ యొక్క మూలధన నిల్వలు ఏవైతే ఉంటాయో మూలధన నిల్వల పైన ఆ యొక్క దేశం యొక్క అవుట్పుట్ అనేది ఆధారపడి ఉంటుంది. The question is how much increase in investment raises output. Well, this depends on the productivity. అంటే ఇక్కడ మనకు మూలధన నిల్వల పైననే ఆ యొక్క దేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యాలు అనేటివి ఆధారపడి ఉంటాయి. అంటే ఎంత మేరకు మనం పెట్టుబడులు చేయగలుగుతాము, ఎంత మేరకు మనం అవుట్పుట్ రాగలుగుతుంది అనేది కూడా ఆ దేశం యొక్క మూలధన నిల్వలపైన ఆధారపడి ఉంటాయి. Productivity of new capital, that is on the marginal efficiency of capital. Marginal efficiency of capital is the rate return expected to be obtainable of new capital assets over its lifetime. అంటే మనము ఒక ఉత్పత్తి చేపట్టినప్పుడు మనం చేస్తున్న పెట్టుబడి ద్వారా ఫ్యూచర్లో దాని యొక్క జీవితకాలంలో ఎంత మేరకు మళ్ళీ మనం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ఎంత మేరకు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. అంటే ఒక యంత్రాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆ యంత్రం కొనుగోలు చేసిన అమౌంట్ ఎంత ఉంది, దాని యొక్క జీవితకాలం ఎంత ఉంది, జీవితకాలంలో యంత్రం ద్వారా మనం ఎంత సంపాదించగలుగుతాము అనేటిది మనం మొదటనే బేరీజు వేసుకొని దాన్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ప్రజెంట్ చేస్తున్న పెట్టుబడికి ఫ్యూచర్ లేదా దాని యొక్క లైఫ్ టైంలో ఎంత మేరకు మనకు తిరిగి పెట్టుబడులు లేదా లాభాలు వస్తాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ అనే భావనను నిర్వచించడం జరుగుతుంది. కీన్స్ డిఫైన్స్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ యాజ్ the rate of discount which makes the present value of the prospective yield from the capital asset equal to its supply price. The rate of discount which makes the present value of the prospects yield from the capital equal to supply price. అండ్ ఒక వస్తువును మనం కొనుగోలు చేసినప్పుడు లేదా దాని యొక్క సప్లై ప్రైస్ ఎంత ఉంది, దాని జీవితకాలంలో ఎంత మేరకు సంపాదించగలుగుతుంది అనే అంశాన్ని మనము బేరీజ్ వేసుకొని దాన్ని కొనుగోలు చేసినప్పుడు దాని సప్లై ప్రైస్ అనేది మనం చేసిన ప్రజెంట్ వాల్యూ, దాన్ని కొనుగోలు చేసిన వాల్యూ అనే రెండు సమానంగా ఉండే విధంగా ఆ యొక్క పెట్టుబడులు అనేటివి వినియోగదారుడు చేయడం జరుగుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ వైల్ ఇన్వెస్ట్మెంట్ ఏ న్యూ క్యాపిటల్ అసెట్ ఎగ్జామైన్స్ ద ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ నెట్ రిటర్న్. ఒక బిజినెస్ మ్యాన్ కొత్తగా పెట్టుబడులు పెట్టి ఒక కొత్త రకమైన పెట్టుబడిని ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ నెట్ రిటర్న్స్ అతను
ఎంత మేరకు మళ్ళీ తిరిగి నగదులు పొందాలనుకుంటాడు అని డ్యూరింగ్ ఈజ్ లైఫ్ టైం ఆ యొక్క అగెన్స్ట్ ద సప్లై ప్రైస్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఆ అసెట్ పైన చేసిన పెట్టుబడి అనేది తన ఆ అసెట్ జీవితకాలం లోపల ఎంత మేర రిటర్న్ రాగలుగుతుంది అనే అంశాన్ని బేరీజ్ వేసుకొని పెట్టుబడి చేయడం జరుగుతుంది. ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ గ్రేటర్ దెన్ ద రీప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, ద బిజినెస్ మ్యాన్ విల్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద ప్రాజెక్ట్. అంటే తను చేస్తున్న పెట్టుబడి అనేది ఆ యొక్క పెట్టుబడి ద్వారా వచ్చిన వస్తువుల యొక్క జీవితకాలంలో అంతకంటే ఎంత మేరకు ఎక్కువగా రాగలుగుతాయి అని ప్రారంభంలోనే తను ఒక అంచనా వేసుకొని, లేదా తను ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు అంచనా వేసుకొని చేయడం అనేది మనము గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిజినెస్ మ్యాన్ స్పెండ్ $10,000 ఆన్ ద పర్చేజ్ ఆఫ్ న్యూ గ్రైండింగ్ మిషన్. We assume further that this new capital asset continue to produce goods over a long period of time. The net return excluding meeting all expenses exactly the interest cost of the grinding machine expected to be $1,000 per annum. The marginal efficiency of capital will be 10%. ఒక బిజినెస్ మ్యాను ఒక గ్రైండింగ్ మిషన్ కొనుగోలు చేసినప్పుడు ఎంత కొనుగోలు చేశారని ఇక్కడ $10,000 పెట్టి కొనుగోలు చేసిండు. అతను వస్తువులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. చాలా దీర్ఘకాలంలో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ దానికి నెట్ రిటర్న్ ఏదైతే ఉందో ఆ నెట్ రిటర్న్ అంటే అన్ని ఖర్చులు పోగా తనకు సంవత్సరానికి ఒక $1,000 $1,000 వచ్చే విధంగా తను ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి. అంటే తను పెట్టిన $10,000 ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తున్నాయంటే 10 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అంటే ఆ యొక్క అసెట్ యొక్క లైఫ్ టైం ఎంత అంటే 10 years. ఇక్కడ ఎంత 1,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 10/100, సారీ 10/100, ఓకే 10%, 10/100. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 3030 అవుట్, ఇక్కడ ఆటోమేటిక్గా 1000 అనేది రావడం జరుగుతుంది. 1000 అంటే ఎందుకంటే 10% అంటే $10,000 1,000. The following formula is used to know the present value of areas of expected income throughout the lifespan of the capital assets. ఇక్కడ లైఫ్ స్పాన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ చూసినప్పుడు మనము SP ఈజ్ ఈక్వల్ టు R1/1 + R ప్లస్ R2/1 + R² ప్లస్ RN/1 + RN అనే ఫార్ములా ద్వారా మనము ఈ యొక్క వస్తువు యొక్క జీవితకాలంలో పొందే ఆదాయాలను మనము బేరీజ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ SP అనేది ఏంటిది, స్టాండ్స్ ఫర్ సప్లై ప్రైస్ అట్ ద న్యూ క్యాపిటల్ అసెట్స్. మనం కొత్తగా కొనుగోలు చేసిన వస్తువు యొక్క సప్లై ధర ఎంత సూచించేది ఇక్కడ SP. R1 + R2 - RN అనేటివి రిసీవ్డ్ బై ద ఇయర్లీ బేసిస్, స్టాండ్స్ ఫర్ రిటర్న్స్ రిసీవ్డ్ ఆన్ ఇయర్లీ బేస్. సంవత్సర కాలంలో మనము ఆ క్యాపిటల్ అసెట్ ద్వారా పొందే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనము R1 R2 చూడడం జరుగుతుంది. ఇక్కడ R అనేది ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ అప్లైడ్ ఈచ్ ద ఇయర్. అన్న ప్రతి సంవత్సరము ఆ యొక్క వస్తువు ద్వారా మనం పొందే డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం R చేత సూచించడం జరుగుతుంది. షెడ్యూల్, మనము ఈ యొక్క ప్రిన్సిపల్ ద్వారా ఆ యొక్క వస్తువు ఎంత కొనుగోలు చేశాము, వస్తువు యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంది, ఆ వస్తువుకు మనం సంవత్సరంలో ఎంత మేరకు పొందుతాము అనే అంశాన్ని మనము ఈ ప్రిన్సిపల్ లేదా ఈ ఫార్ములా ద్వారా మనము గమనించవచ్చు. SP ఈజ్ ఈక్వల్ టు R1 + 1 + R. SP ఈజ్ ఈక్వల్ టు R1 డివైడెడ్ బై 1 + R ప్లస్ R2 లేదా R2 by 1 + R² R3 + 1 + R³ RN డివైడెడ్ బై 1 + RNగా చూడడం జరుగుతుంది. ఈ ఫార్ములాని బేరీజ్ వేసుకొని మనము ఆ వస్తువు యొక్క జీవితకాలంలో మనకు వచ్చే రిటర్న్స్ అనేటివి చూడడం జరుగుతుంది. అకార్డింగ్ టు J.M. Keynes, to behavior investment respect of new investment depends upon the various stock of capital available in the economy at the particular period of time
As the stock of capital increase in the economy, the marginal efficiency of capital goes on. According to J.M. Keynes, the behavior of investment in respect of new investments depend upon the various stock of capital available in the economy at a particular period of time. మనకిచ్చిన ఆ సమయం లోపలనే దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినప్పుడు ఈ యొక్క క్యాపిటల్ ఎంత మేరకు అవైలబుల్ ఉంది ఆర్థిక వ్యవస్థలో దాని బేరీజ్ వేసుకొని మనకు రిటర్న్స్ అనేటివి రావడం జరుగుతుంది. యాజ్ ద క్యాపిటల్ యాజ్ ద స్టాక్ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎకానమీ ద మార్జినల్ ఎఫిషియన్సీ, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ లోపల క్యాపిటల్ నిల్వలు లేదా మూలధన నిల్వలు పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం చూడవచ్చు. దీనిని ఒక చిన్న టేబుల్ ద్వారా కీన్స్ వివరించడం జరుగుతుంది. డిమినిషింగ్ ద ఎంఈసి కర్వ్ ఈజ్ నెగటివ్లీ స్లోప్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 30.7. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది $20 మిలియన్ చేసినప్పుడు మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ 10%. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 25 ఉంది, ఇక్కడ 9%. $40 మిలియన్ ఉంటే 7%, 70 ఉంటే 5%, ఇక్కడ 100 ఉంటే 2%. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ఇన్వెస్ట్మెంట్ టు ఎంఈసి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగినట్లయితే ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ పర్సెంటేజ్ అనేది తగ్గడం మనం గమనించవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మనం $20 మిలియన్ మనం చేసినప్పుడు దాని ద్వారా వచ్చే 10 మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ ఏదైతే ఉందో ఉపాంత మూలధన సామర్థ్యం 10% ఉంది. ఇక్కడ మూలధనం పెరిగింది అనుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఎంఈస్ అనేది తగ్గడం అనేది మనము టేబుల్లో గమనించవచ్చు. ఇంకా మనము ఇన్వెస్ట్మెంట్ పెంచినప్పుడు ఎంఈస్ ఇంకా తగ్గడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెరిగినట్లయితే ఆటోమేటిక్గా దాని ద్వారా వచ్చే ఉపాంత మూలధన సామర్థ్యం అనేది తగ్గడాన్ని మనం గమనించవచ్చు. దీనిని మనం ఈ కింది రేఖాచిత్రం ద్వారా చూసినట్లయితే ఇన్ ద అబోవ్ టేబుల్ ఇట్ ఈస్ షోన్ వెన్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు $20 billion, the marginal efficiency of capital 10%, while the capital stock of $100 billion it declined to 2%. Thus, investments depend schedule when depicted graphically in figure 30.7 gives us the investment demand curve which goes on sloping downward from the left to right. ఈ యొక్క టేబుల్లో తీసుకున్న అంశాన్ని మనము ఇక్కడ ఒక డయాగ్రామ్, ఒక రేఖాచిత్రం ద్వారా చూసినట్లయితే ఓఎక్స్ యాక్సిస్ మీద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి యొక్క విలువలు తీసుకున్నాము. ఓ యాక్సిస్ మీద మూలధన సామర్థ్యం, ఉపాంత మూలధన సామర్థ్యం తీసుకొని చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది $20 మిలియన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంఈసి 10%, ఇక్కడ 25 ఉన్నప్పుడు 9%, 40 ఉన్నప్పుడు 7%, 70 ఉన్నప్పుడు 5%, ఇక్కడ 100 ఉన్నప్పుడు 2%. ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన పాయింట్స్ ఏవైతే వాటి కలపగా వచ్చేదే ఎంఈసి కర్వ్. ఇది ఎంఈసి కర్వ్ ఏ విధంగా ఉందండి, విచ్ గోస్ ఆన్ స్లోపింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉన్నట్టయితే మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ బిట్వీన్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్లయితే ఉపాంత మూలధన సామర్థ్యం శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెంచినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పొందడానికి వచ్చే లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చే పర్సంటేజ్ అనేది మనకు తగ్గడాన్ని మనము గమనించవచ్చు. రిలేటివ్ రోల్ ఆఫ్ ఎంఈసి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యానికి మరియు వడ్డీ రేటుకు గల సంబంధాన్ని మనము గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఎంఈసి అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద వాల్యూమ్ ఆఫ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంట్రీ. ఇక్కడ ఎవరైనా కూడా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వడ్డీ రేటును గమనించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనము గమనించవచ్చు. అంటే వడ్డీ రేటు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసేది తక్కువగా ఉంటుంది, వడ్డీ రేటు తక్కువగా ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేటు అనేది ఇక్కడ పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తున్న అంశాలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంటే పెట్టుబడిదారులు పెట్టుబడి చేసేటప్పుడు వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే పెట్టుబడి తగ్గించుకుంటారు, వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే పెట్టుబడులు
పెంచుకోవడం అనేది మనము గమనించవచ్చు. అంటే పెట్టుబడి అనేది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంఈసి అనేది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువగా ఉంటే ఎంఈసి తక్కువగాను, పెట్టుబడులు తక్కువగా ఉంటే ఎంఈసి ఎక్కువగాను ఉండడానికి కూడా మనము ఇంతకుముందు డయాగ్రామ్ మరియు టేబుల్లో గమనించడం జరిగింది. The MEC and the rate of interest are the two important factors which affect the volume of new investment in a country. An investor, while making a new investment, weight thus the MEC of the new investment against the prevailing rate of interest. As long as the MEC is higher than the rate of interest, the investment will be till the MEC and the rate of interest are equalized. ఇక్కడ is the MEC of new investment against the prevailing rate of interest. As long as the MEC higher than the rate of interest. ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. హయ్యర్ దాన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఉపాంత మూలధన సామర్థ్యం. ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి మేడ్ టిల్ ది ఎంఈసి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ పెట్టుబడిదారుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు తను తీసుకొచ్చిన వడ్డీ రేటు అనేది ఎంఈసికి సమానంగా ఉండేంత వరకు మాత్రమే పెట్టుబడులు చేస్తాడు. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ పైన చేసినప్పుడు తను ఎంత మొత్తంలో కొనుగోలు చేశాడు, తనకు మంత్లీ ఎంత మేరకు వడ్డీ పడుతుంది, సంవత్సరం ఎంత మేరకు వడ్డీ పడుతుంది. ఇప్పుడు ఈ వడ్డీ అనేది తను చేస్తున్న అసెట్ ద్వారా వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో వాటికి సమానంగా ఉందా లేదా ఎక్కువగా ఉందా అనే అంశాన్ని బేరీజ్ వేసుకొని చూస్తూ ఎంఈసి అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సమానంగా ఉండేంత వరకు మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is 7%, ది induced investment will continue to be made till the MEC and rate of interest are equalized. At 7% rate of interest, the new investment will be $40 billion. In case the rate of interest comes down to 2%, the investment in capital assets will be 100 billions. ఇన్ కేస్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కమ్స్ డౌన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2% తగ్గినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది 100 కోట్లు ఉంటుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సెంటేజ్ అనేది ఇక్కడ 40 కోట్లు 40 లేదా 40 బిలియన్లుగా ఉండడం మనం గమనించవచ్చు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినట్లయితే ఇన్వెస్ట్మెంట్ పెరగడం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినట్లయితే ఇన్వెస్ట్మెంట్ తగ్గడం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఇన్వెస్ట్మెంట్కు ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉండేదనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. If investment is to be increased in the economy, either the rate of interest should go down or MEC should increase. If investment to be increased in the country, ఇక్కడ పెట్టుబడులు అంటే ఒక దేశంలో పెట్టుబడులు కనుక పెరుగుతున్నట్లయితే ఐదర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్, ఇక్కడ వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది, మరియు MEC షుడ్ ఇంక్రీజ్, ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే వడ్డీ రేటు తక్కువగా ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఉపాంత మూలధన సామర్థ్యం అనేది పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ MEC, ద మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షార్ట్ రన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రన్ ఫ్యాక్టర్స్. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నౌ డిస్కస్డ్ ఇన్ బ్రీఫ్. షార్ట్ రన్ ఫ్యాక్టర్స్, డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్, ఆ యొక్క వస్తువుకు ఉండే డిమాండ్ అనేది కూడా దానిపై ఆధారపడి MEC ఉంటుంది. In the market for a particular good is expected to grow and its costs are likely to fall. The rate of return from investment will be high. If entrepreneurs expect a fall in demand of goods and rise in cost, they will decline. In the market, particular good expected to grow and its cost likely to fall. మార్కెట్లో మనము ఒక ప్రత్యేకమైన వస్తువును మనం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువు రేట్ అనేది మనం పెరగడానికి గమనించవచ్చు.
ద రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి హై. మనం పర్టికులర్ ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క ధరలు తగ్గడము, దాని యొక్క వస్తువు యొక్క అమ్మకాలు పెరగడం అనేది మనము గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ వస్తువుకు డిమాండ్ పడిపోతుందో ఆటోమేటిక్గా దాని యొక్క వస్తువు యొక్క ధర పడిపోవడము, ఇక్కడ ఎంఈసి కూడా తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. ఇఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ హోల్డింగ్ large volume of working capital, they can take advantage of investment opportunities that come in their way. The MEC will be high and vice versa. If the entrepreneurs are holding large volume of working capital, ఎక్కువ మొత్తంలో వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకున్నట్లయితే దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశాలను ఎక్కువ మొత్తంలో సంపాదించుకుంటారు. అడ్వాంటేజ్ దట్ కమ్స్ ఇన్ దేర్ వే. అదేవిధంగా ఎంఈసి ఏమవుతుంది, ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం ఏమవుతుంది, ద ఎంఈసి విల్ బి హై అండ్ వైస్ వర్సా. ఇక్కడ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది తక్కువగా ఉండడం, తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం ఎక్కువ ఉండడం అనేది మనం గమనించవచ్చు. Sudden changes in income. The MEC is also influenced by sudden changes in income of the entrepreneurs. If the business community gets windfall profits or there are tax concession etc., the MEC will be high and hence investment in the country will go up. On the other hand, MEC falls with the decrease in income. అంటే ఇక్కడ ఎంఈసి ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ఇక్కడ అప్పుడప్పుడు ఆదాయ స్థాయిలో అనుకోకుండా వచ్చే మార్పులపైన కూడా ఆధారపడి ఉంటుంది. బిజినెస్ మ్యాన్ యొక్క కమ్యూనిటీ గెట్ విండ్ఫాల్ ప్రాఫిట్స్ అంటే గాలిపాటు లాభాలు లేదా నష్టాలు అనేవి కూడా మనము గమనించవచ్చు. ఒకవేళ ట్యాక్సెస్ పెరగడం వల్ల కావచ్చు, లేదా అనేక రకాలైన చేంజెస్ రావడం వల్ల కావచ్చు. అప్పుడు ఎంఈసి విల్ బి హై అండ్ హెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ విల్ గో అప్. అప్పుడు ఎంఈసి పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉండే పెట్టుబడుల స్థాయి తగ్గడం. ఆన్ ద అదర్ హ్యాండ్ ఒక దిక్కు రకరకాలైన ఆదాయాల మార్పులు వచ్చినట్లయితే పెట్టుబడులు పెరగడం, ఎంఈసి తగ్గడం అనేది కూడా మనం గమనించవచ్చు. కరెంట్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అనదర్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎంఈసి ఈజ్ ద కరెంట్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ. అంటే ప్రస్తుతం ఆ యొక్క ఇండస్ట్రీ లోపల కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, ఆ టైంలో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ మచ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అండ్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కరెంట్లీ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ లార్జ్, దెన్ ద మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ విల్ బి లో. ఇక్కడ కరెంట్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ జరిగినప్పుడు దాని ద్వారా వచ్చే ఎంఈసి అనేది చాలా తగ్గిపోవడం అనేది మనం గమనించవచ్చు. వేవ్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ పెసిమిజం. ద మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో అఫెక్టెడ్ బై వేవ్స్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ పెసిమిజం ఈజ్ ద బిజినెస్ సైకిల్. అంటే ఇక్కడ మనం భవిష్యత్తులో రావాల్సిన లాభాల గురించి ప్రజెంట్ మనం అంచనా వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో లాభాలు పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇఫ్ businessmen are optimistic about future, the MEC will be overestimated. During periods of pessimism, the MEC is underestimated. ఇక్కడ బిజినెస్ మ్యాన్ వ్యాపార చక్రాల దశను మనం చూసినట్లయితే అతను ఫ్యూచర్లో ఇంత మేరకు లాభాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం, అంచనా వేయడం అనేది గమనించవచ్చు. అంచనాలు కొన్ని సందర్భాలలో రావచ్చు, లేదా కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు. ఎంఈసి విల్ ఓవర్ ఎస్టిమేటెడ్. ఒకవేళ ఈ బిజినెస్ మ్యాన్ ఆర్ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద ఫ్యూచర్, ద ఎంఈసి విల్ బి ఓవర్ ఎస్టిమేటెడ్. అతను ఫ్యూచర్లో లాభాలు రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఓవర్ ఎస్టిమేటెడ్ అనేది వేసి చూడడం గమనించవచ్చు. ది లాంగ్ రన్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ యాజ్ అండర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడ
జనాభా వృద్ధి ఎక్కువగా ఉన్నట్లయితే లేదా జనాభా వృద్ధి రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది growth of rate of population also depending one factor. Marginal efficiency capital is also influenced by the rate of growth of population. If population is growing at a rapid speed, it is usually believed that at the demand of various classes of goods will increase. So a rapid rise in the growth of population will increase the marginal efficiency of capital, and slowing down in its rate of growth will discourage investment and thus reduce marginal efficiency of capital. ఇక్కడ జనాభాలో పెరుగుదల రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే, విపరీతమైన జనాభా పెరుగుదలగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దానివల్ల పెరిగే రకరకాలైన వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండ్ వల్ల ఆటోమేటిక్గా వస్తువుల కొనుగోలు పెరిగిపోతుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయినట్లయితే మార్జినల్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గడం అనేది మనము గమనించవచ్చు. స్లోయింగ్ డౌన్ యాజ్ ఇన్ ఇట్స్ రేట్ ఆఫ్ గ్రోత్ విల్ డిస్కరేజ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ దస్ రెడ్యూస్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. అంటే జనాభా పెరిగినట్లయితే ఆటోమేటిక్గా అనేక రకాలైన వస్తువులకు డిమాండ్ పెరగడం, ఆ వస్తువుల డిమాండ్ పెరిగిన వాటిలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు చేయడం, ఆ పెట్టుబడులు చేసినప్పుడు ఇక్కడ ఎంఈస్ అనేది తగ్గిపోవడం అనేది కూడా మనము గమనించవచ్చు. టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ టేక్ ప్లేస్ ఇన్ the industry, the prospects of increase in the net yield brightens up. For example, the development of automobiles in the 20th century has greatly stimulated the rubber industry, the steel and oil industry, etc. So we can say that inventions and technological improvements encourages investment in various projects అండ్ ఇంక్రీజ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. మనం 20వ శతాబ్దంలో గమనించినట్లయితే ఆటోమేటిక్గా రబ్బర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఆటోమొబైల్ సంబంధించిన ఇండస్ట్రీ లోపల విపరీతమైన డెవలప్మెంట్స్ అంటే మనం గమనించవచ్చు. సో వీ కెన్ సే ద ఇన్వెస్ట్మెంట్, ద టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొత్త రకాలైన సాంకేతిక పరిజ్ఞానం డెవలప్మెంట్ కావడం వల్ల ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి పెరిగి దాని ద్వారా ఎంఈసీ పెరగడం గమనించవచ్చు. ది క్వాంటిటీ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ రిలవెంట్ టైప్స్ ఆల్రెడీ ఇన్ ఎక్సర్సైజ్. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ abundance in the market and the consumers can partially of or full meet the demand, then it will not be advantageous to invest money in that particular project. So in such cases the marginal efficiency of capital will be low. The quantity of capital goods of relevant types already in existence. ఇక్కడ నాణ్యతపరమైన వస్తువులు అమ్మకాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ గూడ్స్ అవైలబుల్ అబాండెన్స్, ఎక్కువ మొత్తంలో ఇక్కడ క్వాలిటీ వస్తువులు అమ్మే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అండ్ ద కన్జ్యూమర్స్ కెన్ పార్షియల్లీ ఆర్ ఫుల్ మీట్ ద డిమాండ్, అప్పుడు ఎక్కువ మొత్తంలో క్వాంటిటీ గల వస్తువులు కొనుగోలు చేసే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ నాట్ అడ్వాంటేజెస్ ఇన్వెస్ట్ మనీ పర్టికులర్ ప్రాజెక్ట్. అప్పుడు ఆటోమేటిక్గా క్వాంటిటీ మేరకు అందించాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు చేయాలి, లాభాలు తక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇన్ సచ్ కేసెస్ ద మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది. లాస్ట్ వన్, రేట్ ఆఫ్ ట్యాక్సెస్. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద రేట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ప్రత్యక్షంగా పన్నుల ద్వారా డైరెక్ట్ పన్నుల ద్వారా ప్రభావితం చేయబడుతుంది. లెవీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ వేరియస్ కమాడిటీస్, అంటే ప్రభుత్వం ద్వారా సప్లై చేస్తున్న రకరకాల వస్తువుల మీద. వెన్ ట్యాక్సెస్ ఆర్ లెవీడ్ ద కాస్ట్ ఆఫ్ కమాడిటీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ ద రెవెన్యూ ఈజ్ లోయర్డ్. ఎప్పుడైతే ట్యాక్స్ వేస్తారో ఆ కమాడిటీస్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడం, ఆటోమేటిక్గా ఆ మేరకు రెవెన్యూ డిక్రీజ్ కావడం. వెన్ profits are reduced, marginal efficiency of capital will be naturally be affected, it will be low. ఎప్పుడైతే లాభాలు అనేవి తగ్గుతాయో ఆటోమేటిక్గా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది ఆటోమేటిక్గా తగ్గడం అనేది మనం గమనించవచ్చు.
అంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్కు రేట్ ఆఫ్ ట్యాక్సెస్కు ఏ విధంగా సంబంధం. ఆటోమేటిక్గా పన్నులు పెరిగినట్లయితే వస్తువుల ధరలు పెరగడం, వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు ఆ వస్తువులకు డిమాండ్ తగ్గడం గమనించవచ్చు. ఆటోమేటిక్గా వస్తువుల డిమాండ్ తగ్గడంతో పాటు లాభాలు తగ్గినప్పుడు ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ కూడా తగ్గిపోవడం, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. అంటే ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ఒక యంత్రం ద్వారా మనం కొనుగోలు చేసి దాని యొక్క జీవితకాలంలో ఆ యంత్రం పెట్టిన పెట్టుబడికి సమానంగా మనం సంపాదించుకోగలుగుతామా లేదా అనే అంశాన్ని బేరీజు వేసుకొని ఎంఈసీని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది.